హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈ వీడియోలో హెచ్ఎన్‌పీవీ వైరస్ గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్‌ని నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. యూస్‌ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా. సో, ఈ మధ్య కాలంలో మనం ఒక రీసెంట్ 2-3 డేస్ నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన సర్క్యులర్ ప్రకారం హెచ్ఎన్‌పీవీ వైరస్ అనేది వచ్చింది అంటున్నారు కదా! సో, మన కంట్రీలో కూడా కొన్ని కేసెస్ అయితే రికార్డ్ అయినాయండి. ఎక్కువగా బెంగుళూరు, ముంబై ఇలాంటి ప్లేసెస్‌లో రికార్డ్ అయినవి. ఈ వైరస్ అనేది ఎక్కువగా ఎవరిని అటాక్ అవుతుంది అంటే చిన్న పిల్లలు, పెద్ద వయసు వారు, వృద్ధులు, అలానే ఇమ్యూనిటీ వీక్‌గా ఉండేవాళ్ళు అండ్ ఇన్ ద సేమ్ వే ఆస్తమా పేషెంట్స్ అండి. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనం చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి డిసీజ్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఏంటి అంటే అన్నెసెసరీగా ప్రైవేట్ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ అండ్ ఇన్ ద సేమ్ వే హ్యాండ్ టు హ్యాండ్ టచ్, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ఇలాంటివి తగ్గించుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం అండ్ ఇన్ ద సేమ్ వే ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఇది కోవిడ్ అంత సీరియస్‌గా ఉండకపోవచ్చు అంటున్నారు. అండ్ ఇన్ ద సేమ్ వే హాస్పిటలైజ్ అవ్వే కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి మనం ప్రివెన్షన్ తీసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్సో మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం, లెగ్స్ ప్రాపర్‌గా వాష్ చేసుకోవడము, బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ ప్రాపర్టీస్‌ని టచ్ చేయకుండా ఉండడం, మన హ్యాండ్ కర్చీఫ్ మనమే క్యారీ చేయడం, మన వాటర్ బాటిల్ మనమే క్యారీ చేయడం, సోషల్ గ్యాదరింగ్స్ నుంచి దూరంగా ఉండడం, విటమిన్ సి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. విటమిన్ సి ఫుడ్స్ అంటే ఆరెంజ్ ఎక్కువగా తీసుకోవడం, ఆమ్లా, లెమన్, సిట్రస్ ఫ్రూట్స్ అంటారు కదా! అవి ఎక్కువగా తీసుకోవడం అండ్ ఇన్ ద సేమ్ వే కివి, పపాయ ఇలాంటి ఫ్రూట్స్‌ని మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి డిసీజ్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందండి. అండ్ ఇన్ ద సేమ్ వే వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. కాలీఫ్లవర్ ఫ్యామిలీ అంటారు కదా! కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోకోలీ ఇలాంటి ఫుడ్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి ఎక్కువగా ఇమ్యూనిటీ అనేది వీక్‌గా ఉంటుందండి. సో, వింటర్ సీజన్స్‌లో నార్మల్‌గా మనకి ఎయిర్‌లో ఉండే డ్రైనెస్ వల్ల, హ్యూమిడిటీ వల్ల ఏ వైరస్ వచ్చినా కొంచెం ఎక్కువ కాలం స్టే చేస్తుంది. అది కామనే. సో, ఉండేవాళ్ళు సన్‌లైట్‌లో 5 to 10 మినిట్స్ ప్రతిరోజు స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో, డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. అలానే జింక్ రిచ్ ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి. జింక్ రిచ్ ఫుడ్స్ అంటే ఆహ్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి బోన్ డెన్సిటీ కానీ, బాడీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. జింక్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే ఎగ్, పల్సెస్, లెంటిల్స్, చిక్ పీస్ అలానే డైరీ ప్రొడక్ట్స్ అంటారు కదా! పాలు, పాల పదార్థాలు, పెరుగు, పన్నీర్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డే టు డే లైఫ్‌లో చికెన్, మటన్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం కష్టం కాబట్టి ట్రై టు టేక్ అట్‌లీస్ట్ 1 ఎగ్ అండ్ యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్‌ని మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మునగాకు ఇలాంటివి సూపర్ ఫుడ్స్ అంటారు కదా! బ్రోకోలీ ఈ ఫుడ్స్‌ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నట్స్ అండ్ సీడ్స్‌ని మీ డైట్‌లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటిలో ఉండే మెగ్నీషియం కంటెంట్ అయితేనేమి, కాల్షియం కంటెంట్ అయితేనేమి మన బాడీకి యాంటీబాడీస్‌ని క్రియేట్ చేసి ఏదైనా ఒక వైరస్ వచ్చినప్పుడు దాన్ని ఫైట్ చేసే ఇమ్యూనిటీని మనకిస్తుంది. సో, దట్స్ ఇట్ అండి. ఎక్కువగా హౌస్ వైఫ్స్ మన ఇళ్లల్లో ఏం కుక్ చేయాలి అని ఎక్కువగా ఆలోచిస్తుంటాం కదా! ఇలాంటి వైరస్‌లు వచ్చినప్పుడు ఇమ్యూనిటీ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా సెట్ చేసి అలాంటి ఫుడ్స్‌ని మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి అందరం. నువ్వేమైనా డాక్టర్‌వా? నువ్వెందుకు ఇదంతా చెప్తున్నావు అంటే నేను డాక్టర్ కాదండి. నేను ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాను కాబట్టి నా ద్వారా ఒక రిమైండర్ లాగా ఉంటది అని ఈ వీడియో చేస్తున్నానండి. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరికీ అన్నీ తెలుసు. బట్ డే టు డే లైఫ్‌లో బిజీగా ఉండడం వల్ల అన్నీ పట్టించుకోవడం కుదరదు. సో, ఐయామ్ జస్ట్ రిమైండింగ్ యూ కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి వైరస్‌కి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వైరస్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. బికాస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా! ఒక అయ్యాక దాని నుంచి రికవర్ అయ్యి మనం ఇబ్బందులు పడుతూ ఫేస్ చేసే కంటే కూడా అటాక్ అవ్వకముందే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కోవిడ్ అంత సీరియస్‌గా ఉంటుందని అయితే అనట్లేదండి. బట్ సింప్టమ్స్ అన్నీ కోవిడ్‌తో సిమిలర్‌గానే ఉన్నాయి. లైక్ కోల్డ్, కాఫ్ అని అలాగే తల హెడేక్ ఉండడం, కొంచెం ఫీవర్ వచ్చిపోతూ ఉండడం ఇలాంటివి ఉంటున్నాయి. సో, ఒక పారాసిటమాల్ వేసుకుంటే ఇది క్యూర్ అవుతుంది అంటున్నారు. సో, 1 వీక్ అలా చూడండి. క్యూర్ అవ్వలేదు, మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకుంటే రిస్క్ తీసుకోకుండా వెళ్ళి హాస్పిటల్‌కి వెళ్ళి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి.
అండ్ ఇన్ ద సేమ్ వే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అయింది అనుకుంటే మా ఛానల్లో అంతా హెల్త్ రిలేటెడ్ టాపిక్సే ఉంటాయండి. అందరికీ అర్థమయ్యేలాగా చాలా ఈజీ వేస్లోనే చెప్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ మన డైట్‌లో ఎక్కువగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అవి కూడా యాంటీబాడీస్‌ని క్రియేట్ చేస్తాయి బాడీలో. ఒక డిసీజ్ రెసిస్టెన్స్ గానీ, ఏ ఇన్ఫెక్షన్స్‌నైనా తట్టుకునే శక్తిని బాడీకి పెంచుతాయి. సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్. Thank you guys. Thank you for listening to me.